హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా అమ్మ నాకు స్పెషల్గా చికెన్ పికిల్ వండి పెడతా అని చెప్పింది. మా చికెన్ పికిల్కి కేజీన్నర చికెన్ తీసుకున్నా. ఇప్పుడు ఇంట్లో కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసుకొని వేయించేసుకుందాం దీన్ని. ఇప్పుడు చికెన్ పికిల్ని మనం కొంచెం పసుపు వేసేసుకుందాం దీంట్లో. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందాం. దీన్ని ఇవన్నీ కలిసేదాకా మంచిగా కలుపుతా. పసుపు ఉప్పు వేసి ఆయిల్ వేసినాం కదా, కొంచెం ఇదంతా ఇట్లా కలిపి పొయ్యి మీద పెట్టేసి ఉడికిచ్చు. చికెన్ ఇట్లా వాటర్ అన్ని ఇంకిపోయేదాకా ఉడికించాలి. దీన్ని మంచిగా కలుపుకుంటూ ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉడికిస్తే వాటర్ అన్ని ఇంకిపోతే వాటర్ ఇంకిపోయిన కాయల్లో ఫ్రై చేస్తాం. మూత తీసి కలుపుతా ఒకసారి. వాటర్ ఇంకిపోతున్నాయి, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయాక ఉడికించాలి దీన్ని బాగా. ఇంకా కొన్ని ఉన్నాయి, మొత్తం పెట్టేసి ఉడికిస్తాం. చికెన్ పికిల్ కావాల్సిన మసాలాలు: 3 చెంచాలు ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 10 లవంగాలు, 8 ఇలాచీలు, 1 చెంచాడు జీలకర్ర, 2 చెంచాలు ఆవాలు, 1/2 చెంచాడు మెంతులు. ఇవన్నీ మంచిగా వేయిస్తా. అన్నీ ఏంటంటే మసాలాలు డ్రై చేసి పెట్టుకుందాం. మంచిగా దూరగా అయ్యేదాకా వేపేసుకుందాం. ఇలా పదను పోయేదాకా డ్రై అయిపోయినాయి మసాలాని పోయి ఆఫ్ చేస్తున్నాం. ఇవి చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుంటాం. కలుపుకోవాలి మధ్యలో మళ్ళీ ఒకసారి. వాటర్ ఇంకా వాటర్ అన్ని మంచిగా పైకి కూరుతున్నాయి. వాటర్ అయిపోయేదాకా ఉడికించాలి. ఉడికిపోయిన ముక్క మంచిగా మంట మీడియంలో పెట్టి ఉడికిస్తున్నా. పెద్దగా పెట్టేస్తే ముక్కలన్నీ అడగంటుతాయి, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తాం. మూత తీసి చూద్దాం ఇంతవరకు వస్తున్నాను. వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. ఆయిల్ వేసినాం కదా, అందుకే గిన్నెకి అంటుకోకుండా మంచిగా ఉడికింది. ఆయిల్ వేసి ఫ్రై చేస్తాయి. ఇప్పుడు చికెన్ వేరే గిన్నెలకు తీసి పెట్టినా. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. పల్లి నూనె తీసుకున్నా. నువ్వుల నూనె గిట్ట తీసుకుంటాను. నేను నువ్వుల నూనె తీసుకుంటాను. పల్లి ఆయిల్ తీసుకున్నాను చికెన్ ఫ్రై చేయడానికి. ఇది మంచిగా వేడైనాక చికెన్ ముక్కలను వేసి ఫ్రై చేస్తాం. వేడైంది, చికెన్ వేసేసుకుందాం ఫ్రై చేయడానికి. వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం వేసి నేనైతే 2 సార్లు వేస్తున్నా. కేజీన్నర తీసుకున్నా కదా, ప్యాన్లో వాడు సరిపోతలేదు. ఇది ఫ్రై చేసి తీసినాక మళ్ళీ ఇంకొకసారి వేసి వేస్తాం. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముక్క రెడ్గా అయ్యేదాకా. రెడ్గా అయితే క్రిస్పీ ఉంటుంది. మెత్తగా ఉంటే చికెన్ తొందరగా పచ్చడి పాడైపోతుంది. మంచిగా ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. మంచిగా ఫ్రై అయింది ఆయిల్లో ముక్క. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇట్లా అయినాక తీసి పక్కన పెట్టేసుకున్నాం. తీసి ఒక బౌల్లోకి వేసుకున్నాం. తీసి ఫ్రై చేసిన కదా చికెన్, అదే ఆయిల్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్టు. కొంచెం అల్లం వేసుకోవద్దు. దీనిలో వేస్తే చికెన్ పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఫ్రెష్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది నిలువగా. అలానే ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ అంతా మంచిగా కలిసిపోయేదాకా. పల్లి ఆయిల్ కదా, బాగా నూనె వచ్చేస్తుంది. మొత్తం అల్లం పేస్ట్ గిట్ట బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోతే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. పచ్చివాసన పోకముందు వేయించుకుంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అల్లం పేస్ట్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇట్లా బ్రౌన్ అయ్యేదాకా వేపుకోవాలి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇగో మంచిగా ఫ్రై చేసినాం కదా పీస్. ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది. ఇట్లా ఫ్రై అయ్యేదాకా చేసుకుంటే క్రిస్పీ వస్తుంది పచ్చడి. ఇది ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేస్తాను. ఇగో అల్లం పేస్ట్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసి మంచిగా పచ్చివాసన అయిందంతా. ఇది వరదాకా మసాలాలు దంచి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి అవి వేసేస్తున్నాం. మసాలాలు వేసి ఇట్లా మంచిగా కలుపుకుంటాం. కలపాలి ఒకసారి.
కారం పొడి 3 చెంచాలు వేస్తున్నా నేను. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉంటే అంత మాడిపోతుంది పచ్చడి. కారం పొడి వేసేది 3 చెంచాలు వేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి వేసేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉంటే మాడిపోతుంది, పచ్చడి మాడిపోయి కలర్ మారిపోతుంది. కారం పొడి వేసి బాగా కలుపుకుందాం ఇట్లా ముక్కకు పట్టేదాకా అంతా ఆయిల్. రెండు చెంచాలు ఉప్పు వేస్తున్నా. ఫస్ట్ ఒక చెంచా వేసిన ఉడికించేటప్పుడు, అవసరమైతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు సరిపోకపోతే. ఉప్పు కారం మంచిగా ముక్కకు పట్టేదాకా అంత మంచిగా కలుపుతా. ఇట్లా మంచిగా కలిపి చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టేసుకుందాం, ఆరనిస్తాము. ఆరినాక మొత్తం చల్లగా కావాలి. ఇది చల్లగా అయిపోయాక నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం వేసుకుంటే అప్పుడు మంచిగా ఉంటుంది. 4 నిమ్మకాయల రసం తీసుకున్నా. కేజీన్నర చికెన్ కదా, చికెన్ చల్లగా అయిపోయింది. మొత్తం ఈ చికెన్ పికిల్ చల్లగా అయిపోయింది. పచ్చడి చల్లగా చేసి వేసుకోవాలి. వేడి ఉన్నప్పుడు వేయొద్దు ఈ రసము. వేసి ఇట్లా మంచిగా కలిపేదాకా అంత కలిసిపోయేదాకా మంచిగా కలిపి పక్కన ఒక సీసా బాటిల్ వేసి పక్కన పెట్టేసుకుందాము. ఇట్లా ఒక బాటిల్ తీసుకొని ఇలా పెట్టేది. మొత్తం ఒక బాటిల్కి తీసి పెట్టినా. 2 రోజుల వరకు దీన్ని ఊరనిద్దాం. 2 రోజులు పక్కన అట్లా పెట్టేసుకోవాలి. 2 రోజులు ఊరితే ముక్కకు మంచిగా మసాలాలు, కారం, ఉప్పు ముక్కకు మంచిగా పడుతుంది. 2 రోజుల తర్వాత తీసి అప్పుడు తినేసేయచ్చు. చికెన్ పికిల్ 2 రోజుల తర్వాత చూపిస్తున్నా. బాటిల్ ఇట్లా పెట్టేసుకున్నాం కదా, 2 రోజుల తర్వాత ఇలా వచ్చింది. మంచిగా మసాలా, ఉప్పు, కారం అంతా ముక్కలకు పట్టుకున్నది మంచిగా. ఇంత బాగా వచ్చింది చూడండి. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెడితే చేసిస్తాను నేను. చాలా బాగా వచ్చింది.